నమస్కారం. ఒకసారి అద్వైతాన్ని మానవ జాతికి ఇచ్చినటువంటి ఆదిశంకరాచార్యుల వారు అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతనితో పాటు అతని తరగతిలోని విద్యార్థులందరికీ కూడా వాళ్ళ యొక్క గురువు మనిషికి ఒక అరటిపండు ఇచ్చి మీరు ఎవరూ లేని చోట పోయి తిని రండి అని చెప్పారట. అప్పుడు అందరు పిల్లలు కూడా అరటిపండు తీసుకొని గబగబా మంచం చాటుకి వెళ్ళి ఒకరు, తలుపు చాటుకి వెళ్ళి ఒకరు, గది లోపలికి వెళ్ళి ఒకరు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ అరటిపండు తిని వచ్చేసారు. ఒక్క ఆదిశంకరాచార్యుల వారు మాత్రం అరటిపండుని చేతిలో పట్టుకొని వెనక్కి వచ్చారు. అప్పుడు గురువు గారు అడిగారట, అరే పిల్లలందరూ తిన్నారు, నువ్వు ఒక్కడివి ఎందుకు తినలేదు అని అడిగారట. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఏమన్నారంటే, మీరేమన్నారు గురువుగారు, ఎవరీ లేని చోట తినరమ్మన్నారు. మరి నేను తిందామని పోతే అక్కడ పంచభూతాలు ఉన్నాయి. గాలి నన్ను చూస్తుంది, అగ్ని నన్ను చూస్తుంది, నేల నన్ను చూస్తుంది, ఆకాశం నన్ను చూస్తుంది, జలం నన్ను చూస్తుంది. మరి ఈ పంచభూతాలు తప్పించుకొని నేను ఎలా